బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ 186 దేవాలయాలకు 55 లక్షల చెక్కును పంపిణీ. సత్తెనపల్లి పట్టణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక వైఖరికి నిరసన. ఐసీడీఎస్ భవన నిర్మాణ కాంట్రాక్ట్పై ప్రభుత్వానికి లేఖ రాస్తా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. ఉప్పల్ నియోజకవర్గంలో బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ 186 దేవాలయాలకు 55 లక్షల చెక్లను పంపిణీ చేశారు. ప్రతి ఆలయంలో బోనాల ఉత్సవాలు ఆడిపాడి సాంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. సాంస్కృతిక సాంప్రదాయాలను భావితరాలకు చేరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అద్దంకి దయాకర్ అన్నారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ ఇలాంటి పండుగలను అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తుందని, ప్రజల సహకారం ఉంటే మరింత అందంగా. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎండోమెంట్ శాఖ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 20 కోట్ల రూపాయల యొక్క చెక్కుల పంపిణీ హైదరాబాద్ నగరంలో చేస్తున్నది. బోనాలు ఇతరత్ర శుభకార్యక్రమాల కొరకు మా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు, మా కాంగ్రెస్ నేత పరమేశ్వర్ రెడ్డి గారితో పాటు బీజేపీ నాయకులు, ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు అందరూ కూడా వారి సమక్షంలో ఆలయాల యొక్క సంరక్షణ, ఆలయాల యొక్క పోషణకు సంబంధించే కాకుండా ఆలయాలను మరింత అభివృద్ధి చేయడానికి, ఆధ్యాత్మిక చింతతను పెంచడానికి తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా గంగా జమున తెహజీబ్ లాగా అన్ని మతాల వాళ్ళం సర్వమత సమానత్వంతో ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఈ దేశంలో సనాతన ధర్మను మరింత బతికించుతూ ఈ దేశంలో ఆధ్యాత్మికతను పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం తమ వంతు కృషి చేయడమే కాకుండా ఎక్కడెక్కడైతే దేవాలయాలకు సంబంధించిన అంశాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులతో పాటు మా ఇన్ఛార్జీలను కూడా వాటి మీద పర్యవేక్షణ చేయించి వాటిని సంరక్షించే బాధ్యత, ఆ పరంపరను కొనసాగించే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు దేవాదాయ శాఖకు నిధుల సమస్య లేకపోవడమే కాకుండా పెద్ద ఎత్తున విరాళాలు ప్రజల నుంచి రావడం కూడా ఇదొక మంచి శుభసూచకం. ఈ ఆలయాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక వైఖరిని నిరసనగా ఉద్యోగ కార్మిక సంఘాల పిలుపు మేరకు సత్తెనపల్లి పట్టణంలోని అమరావతి బస్టాండ్ ఆటో పాయింట్లో జరిగిన సభలో సిఐటియుసి సత్తెనపల్లి నియోజకవర్గం గౌరవ అధ్యక్షులు, స్థానిక న్యాయవాది నర్సెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు ఉద్యోగాలు వ్యతిరేకంగా కార్మిక చట్టాలను రద్దు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి పల్నాడు జిల్లా అధ్యక్షులు కంబాల శ్రీనివాస్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు డిఆర్ మస్తాన్, ఈసిరెడ్డి అంజిరెడ్డి, ఈ కార్యక్రమంలో ఆర్ కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లు, షేక్ మాబాబు సుభాని, పెద్దకూరపాడు బాబు, చెన్నారావు, దారా మరిదాసు, కిరణ్ బాబు, దానయ్యరాజు, నాగేశ్వరరావు, సూరిబాబు, వెంకట్రావు, శ్రీనివాస్చారి తదితరులు పాల్గొన్నారు. చాలా వచ్చినాయి దీంట్లో, చాలు నీట్గా. ఆదోని పట్టణం నందు ఐసీడీఎస్ భవనం నిర్మాణం 2022లో పూర్తయిన 4 సంవత్సరాల పూర్తిగా కాకముందే బిల్డింగ్ లో అక్కడక్కడ క్రాక్ అయిందని, ఈ బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్ పై ప్రభుత్వానికి లేఖ రాస్తా అని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇది హెడ్ ఆఫీస్, ఇది ఐసీడీఎస్ ప్రాంతీయ కార్యాలయం, ప్రాజెక్ట్ హెడ్ క్వార్టర్స్. దీని రాగానే మామూలుగా
ఫ్లోర్ చదునుగా ఉంటుంది. ఈ ఒక్క బిల్డింగ్లో మాత్రమే గుంటల మిట్టలుగా ఉంది. ఇదేంట్రా చదువునుగా ఉండాలి కదా, గుంటల మిట్టలు ఉంది ఏంటి అని చూస్తే సార్ ఇది అలాగే ఉందని చెప్తాను. ఆ అక్క బయట చెప్తుంది, మొన్న దాంట్లో వచ్చి ఆ గుంతలోంచి ఒక పాము వచ్చిందండి బయటికి అని చెప్తా ఉంది. సో అంటే ఇది నేను అడిగాను, ఇది ఎప్పుడు కట్టారు, ఏం కట్టారంటే ఆశ్చర్యం మీకు కనిపిస్తుంది. ఎప్పుడన్నా మనం ఇల్లు కట్టుకుంటే లేదా ఏదన్నా మనం గుడిసె వేసుకోండి, ఓ చిన్న పెంకుటిల్లు కట్టుకోండి, లేకపోతే ఓ చిన్న స్లాబ్ వేసుకున్న ఇల్లు కట్టుకున్నా సరే 20-30 సంవత్సరాలు ఇబ్బంది ఉండదు, తర్వాతనే రిపేర్లు ఉంటాయి దానికి. ఆశ్చర్యం ఏంటంటే ఈ బిల్డింగు 2022లో కట్టారు, 21, 22, 23లో కట్టేవారు. కట్టి పట్టున 4 ఏళ్ళు కాల. 4 ఏళ్లకే ఎక్కడ చూసినా మీరు అక్కడ చూడండి ప్యాచ్లు పెయింటింగ్లు కనపడతా ఉన్నాయి. అక్కడ చూస్తే మీరు అక్కడ చూడండి ఇప్పటికే 4 ఏళ్లలో ఇప్పటి బాగా నెర్రి బట్టి బాగా గోడలు చీలిపోయినాయి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా గుంటలో మెట్టలే, ఫ్లోరింగ్ లేచిపోతా ఉంది. ఇంకా కిటికీలు పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంది. ఈ బిల్డింగ్ ని ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎవరు కాంట్రాక్టర్ అంటే ఆ వైఎస్ఆర్సీపీలో అప్పుడు ఎమ్మెల్యే దగ్గర స్నేహితులు కట్టాడండి ఈ బిల్డింగ్ అని చెప్తా ఉన్నారు. అన్ని దుర్మార్గాలు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోవడం ఎంత మంచిదయింది. దానివల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయి. దీన్ని రిపేర్ చేయాలంటే ఈ బిల్డింగ్ కట్టినంత డబ్బులు మళ్ళీ అవుతాయి. పైన ఏమంటారు, ఏమయ్యా 3 ఏళ్ళు కట్టలేదు, 4 ఏళ్ళు అవ్వలేదు, ఆ బిల్డింగ్ కట్టి మళ్ళీ డబ్బులు అడుగుతున్నావు అని నన్ను అంటారు. ఇక్కడికి వచ్చి చూస్తే భయానకమైన పరిస్థితులు. తప్పనిసరిగా ఈ బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్ మీద వెంటనే విచారణ చేయించమని ప్రభుత్వానికి లేఖ రాస్తాను. ఆ కాంట్రాక్టర్ మీద తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నానమ్మా. అలమూరు మండలం గుమ్మిలేరు, మోదుకూరు గ్రామాల్లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో భయానక వాతావరణం ఉండేదని, ఇప్పుడు కూటమి పాలనలో ప్రజల కళ్లలో ఆనందం కనిపిస్తోందని, ఇది పనిచేసే ప్రభుత్వమని అన్నారు. సుపరిపాలనపై వస్తున్న ప్రజల స్పందన చూస్తే వైసీపీ నేతలు బెంబేలెత్తిపోతున్నారని, అందుకే అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఆగస్టు 15న చెల్లెమ్మలకు ఉచిత బస్ ప్రయాణ పథకం ప్రారంభమవుతుందని, వైసీపీ నేతలు ముందుగానే బస్సుల్లోకెక్కి అబద్ధ ప్రచారాలు ప్రారంభించారని తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని, మరో 4 ఏళ్లలో మరింత అభివృద్ధి చేస్తారని ఎమ్మెల్యే బండారు హామీ ఇచ్చారు. ఇద్దరికి 2013లో 26,000 పడ్డాయమ్మా. గత ప్రభుత్వంలో ఎంతమందికి వేశారు? ఒక్కరికే. ఈ ప్రభుత్వంలో ఇద్దరే కాదు, 3 ఉన్నా, 4 ఉన్నా, 5 ఉన్నా వేశారు. అంటే అప్పుడు కూడా అందరికి ఇస్తా ఉన్నారు, కానీ ఒక్కరికి ఇచ్చారు. ఈయన ఎంతమంది ఉండే అంతమందికి ఇస్తున్నారు, అందరికి ఇస్తున్నారు. మాట నిలబెట్టి పెన్షన్ కూడా వస్తుందండి. 4,000 అయిందా? పెంచుతూ పోతున్నా, వెంటనే పెంచలేదు, 5,000 పెంచాడు. ఇప్పుడు వెంటనే పెంచాడు. పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక వర్గాన్ని బలిచ్చే 4 లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలి. లేబర్ కోడ్స్ అమలు వ్యతిరేకంగా 2025 మే 20న జరగాల్సిన సార్వత్రిక సమ్మె పెహల్గాం ఉగ్రదాడుల దారుణాల కారణంగా మరియు ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తల వల్ల నిర్వహించాల్సిన సమ్మె వాయిదా పడ్డ విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో జూలై 6న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అన్ని యూనియన్లు ఏకతాటిపైకి వచ్చి కనీస వేతనాల గురించి, పనిభారం గురించి, సేల్స్ ప్రమోషన్స్ యాక్ట్ 1976ను పునరుద్ధరించాలని దశాబ్దాల పాటు కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను, హక్కులను, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్యవర్గ యూనియన్లపై ఉందని తెలియజేశారు. ఈ సమ్మెలో భాగంగా యూనియన్ లీడర్స్ వాళ్ళ డిమాండ్స్ నిర్వహించాల్సిందిగా కోరడం జరిగింది. ఇందులో గ్రామ పంచాయతీ వర్కర్లు, మున్సిపల్ కార్మికులు, ఆశా వర్కర్లు, మిడ్ డే మీల్స్ వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్, ప్రైవేట్ మెడికల్, యూనియన్ బ్యాంక్ అన్ని ఎంప్లాయీస్ యూనియన్లు పాల్గొనడం జరిగింది. చివరిగా అందరి మాట, కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె ఇలాగే కొనసాగుతుందని ఒకే గొంతుతో అందరూ కలిసికట్టుగా తెలియజేశారు.
సార్వత్రిక సమ్మె మిడ్ డే మీల్స్ చేసే వాళ్ళ అక్కలు కూడా ఉన్నారు. వాళ్ళ బాధలు ఏందో కూడా అడిగి తెలుసుకుందాం. సార్ మేము మా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించారా సార్? ఇట్లా 2 కూరలు పెట్టమన్నాడు, మాకు ఇచ్చే 5 రూపాయలకు చాయ్ వస్తలేదు కనీసం. బయట 2 కూరలు పెట్టాలంటే మేము ఎక్కడి నుంచి పెడతాం సార్? ఇట్లా ఇబ్బంది పెట్టుడు. 10 నెలల నుంచి మాకు ఎగ్గు బిల్లు రావాలా, 4 నెలల నుంచి 9th 10th బిల్లు రావాలా, ఇలా విభజించి పాలించు అన్నట్టు డబల్ వేసురేంది. మాకు పైసలు పెట్టక పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టాలా, విజిటింగ్ చేసుడు, ఇదంతా మాకు ఏడికెడు సార్ ఇబ్బంది పెట్టుడు. మేము ఉన్న బంగారం ఇల్లు తాకట్టు పెట్టుకుంటా మరి వంటలు చేసుడు ఉన్నది. ఇంట్లో కూడా మేము పిల్లలకు మా పిల్లలు ఎటుపోతారు కానీ ఈ పిల్లలు మా పిల్లలు అనుకునే మేము భోజనం పెట్టబడుతుంది. అయినా కూడా మా మీద ఇంత దయలేదు గవర్నమెంట్. ఎందుకు సార్ ఇంత ఇబ్బంది చేస్తున్నారు మమ్మల్ని? ఇట్లా మొత్తం ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు మొత్తం మాకు. ఈ సమస్యను గవర్నమెంట్ దృష్టికి కానీ గత ప్రభుత్వ దృష్టికి కానీ ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే కానీ ఎవరికి దృష్టికి అన్న తీసుకెళ్లారు? ఎమ్మెల్యే దృష్టికి వెళ్ళినాము. సార్ రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక మాకు అన్ని చేస్తా అన్నాడు, హామీలు ఇచ్చిండు. మాకు 15,000 జీతం తీస్తా అన్నాడు. జీతం లేదు, ఏది లేదు. కనీసం వేతనాలు కూడా మాకు కరెక్ట్ వస్తలేవు. 6,000కి ఏమొస్తుంది సార్? ఇచ్చే జీతం కూడా మాకు కరెక్ట్ వస్తలేదు. ఆ బిల్లు కరెక్ట్ ఇచ్చినా పని చేసుకున్నామంటే మాకు ఆ బిల్లు కూడా కరెక్ట్ ఇస్తలేరు. ఇంకేం చేస్తాం సార్? మేము 10 రూపాయలకు కనీసం బయటకి వెళ్తే ఛాయ్ వస్తలేదు సార్. 2 కూరలు. యువతి యువకులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సమాజంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ టి హనుమాన్ చౌదరి సూచించారు. దేశ సాంస్కృతిక సాంప్రదాయాలు సనాతన ధర్మాన్ని పాటించాలని ఆయన విద్యార్థులకు సూచించారు. బుధవారం హైదరాబాద్ బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన అవంతి విద్యా సంస్థల ఆధ్వర్యంలో నూతన డిగ్రీ విద్యార్థులకు ప్రవిష్ట 2025 పేరుతో ఆహ్వాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ హనుమాన్ చౌదరి, అవంతి గ్రూప్ విద్యా సంస్థల చైర్మన్ మాజీ మంత్రి ఎం శ్రీనివాసరావు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇంద్రకంటి శేఖర్ తదితరులు హాజరై జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హనుమాన్ చౌదరి మాట్లాడుతూ విద్యార్థులు చదువులతో తమను తాము ఉద్ధరించుకొని కుటుంబాన్ని సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేయాలన్నారు. అందుబాటులో ఉన్న సహజ వనరులను దేశాభివృద్ధికి ఉపయోగపడేలా విద్యార్థులు పాటుపడాలని ఆయన సూచించారు. అవంతి విద్యా సంస్థల చైర్మన్ మాజీ మంత్రి ఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు సంస్కృతి సాంప్రదాయాలను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉద్యోగాలు రాలేదని నిరాశ నిస్పృహలకు గురికాకుండా తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. కష్టపడిన ప్రతి విద్యార్థికి ఫలితం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
Tata Institute of Fundamental Research. And from that came the nuclear, ISRO came, Baba Atomic Research Center came. All these were the concepts of the Tatas. Tatas is the greatest company in the world. That is a book not written by any Indian, but by an Australian scholar. Its market capacity, capitalization, index, 10 lakh crores, the largest market capitalization. Tata Institute of Fundamental Research, Tata are in Bangalore, Indian Institute of Science was started by the Tatas. And once of the Tatas, he has given half of his wealth to Lord Curzon and Tokyo established this institute. So that means you earn the money, what do? Don't enjoy it, but give it back to the society. That should be giving back to the society. So friends, now Reliance, who are the greatest after the Tatas, it is Reliance. The founder of this Reliance company was selling cloth and keeping bales of them on his head. First in the Yemen, afterwards in Ahmedabad, and now he said, I will make every Indian a shareholder. The wealth should not be confined to Tatas, but to everybody. So that the Reliance company has got the largest number of shareholders after Tatas. It is why am I mentioning this? They are wealth creators. They are wealth creators. The purpose of education is not only to become a great scientist or engineer, but to become a wealth creator, creating wealth for the country. That should be a. I'll give you a few statistics, and afterwards I'll ask you some. అందరికీ నమస్కారం. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి అవంతి డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్ ఇండక్షన్ ప్రోగ్రాము అంటే కొత్తగా చేరినటువంటి విద్యార్థులకి మరి పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ అవంతి కాలేజెస్, అవంతి డిగ్రీ కానీ పీజీ ఇంజనీరింగ్ ఫార్మసీ కాలేజ్ అన్నీ కూడా ఒక 33 సంవత్సరాల నుంచి ఇక్కడ మన సేవలు అందించడం జరుగుతుంది 2 రాష్ట్రాల్లో. ప్రస్తుతం అంతకుముందు కంబైన్డ్ స్టేట్లో కూడా 4th ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూషన్. మరి ఈ ఇన్స్టిట్యూషన్స్లో సుమారు 5 లక్షల మంది విద్యార్థులు చదువుకుని దేశ విదేశాల్లో వాళ్ళు ఉన్నతమైన స్థానంలో మరి ఉండటం చాలా సంతోషం. దీనికి నా ఒక్కడే కృషి కాకుండా నాతో పాటు పనిచేస్తున్నటువంటి మా టీం మెంబర్స్, ప్రిన్సిపల్స్ కానీ మరి ఫ్యాకల్టీ మెంబర్స్, ముఖ్యంగా పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మాకు గురు సమానమైనటువంటి హనుమాన్ చౌదరి గారు మరి గత 30 సంవత్సరాల నుంచి, అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నుంచి సార్ ఐటీ అడ్వైజర్ ఉండేవాళ్ళు, టెలికామ్ అడ్వైజర్ ఉన్నారు, ఎన్నో ఉన్నతమైన పదవులు దేశంలో చేశారు. మరి వారు మాకు ఎప్పుడు కూడా వెనక ఉండి మమ్మల్ని వారి యొక్క సలహాలు సూచనలు ఇస్తూ మమ్మల్ని వెనుదట్టి ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థుల్లో చదువుతో పాటు వారు ఇచ్చిన సందేశం ఏంటంటే చదువుతో పాటు మన సంస్కృతి పట్ల, సాంప్రదాయాల పట్ల కూడా వాళ్ళకి అవగాహన ఉండాలి. దానితో పాటు అలాగే సంపద సృష్టించాలి. ఎంతసేపు అందరూ ఉద్యోగాలు కావాలి కాదు, కొద్దిమంది అయినా మరి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి విద్యార్థులు వెళ్ళాలనేది వారి అభిలాష. అలాగే మా అభిలాష కూడా. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మరి అవంతి కళాశాల నుంచి కొద్దిమందినైనా ఎంటర్ప్రెన్యూర్స్గా తయారు చేయడానికి మా వంతు కృషి చేస్తామని, మరి ఇప్పుడు దాకా సహకరిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ, వారికి, ప్రభుత్వాలకి, తల్లిదండ్రులకి, అధ్యాపకులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కళాశాలని రాబోయే రోజుల్లో యూనివర్సిటీ స్థాయికి, రాబోయే 1 or 2 yearsలో యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్ళి మళ్ళీ వీళ్ళందరినీ ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి విద్యా సంస్థలుగా తీర్చిదిద్దాలనేది అభిలాష. తప్పనిసరిగా దానికి సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ 186 దేవాలయాలకు 55 లక్షల చెక్కును పంపిణీ. సత్తెనపల్లి పట్టణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక వైఖరికి నిరసన. ఐసీడీఎస్ భవన నిర్మాణ కాంట్రాక్ట్పై ప్రభుత్వానికి లేఖ రాస్తా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు.